ఎన్నో ఆధ్యాత్మిక విషయాలతో భక్తి ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుస్తూ ఉన్నాను. కాస్త ఆలస్యమైంది. మనం కొంతమంది వ్యక్తుల్ని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు మనకి ఎంతో తన్మయత్వం చెందుతూ ఉంటాం. వీళ్ళు చెప్పే మాటల్ని ఖచ్చితంగా పాటించాలి అని ఖచ్చితమైన మనోసంకల్పంతో ఉంటాం. అలాంటి వారే ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రోగ్రాం కాస్త ఆలస్యమైనప్పటికీ ఇక నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు, హనుమత్ శ్రీ విద్యా ఉపాసకులు. ఆయన అడిగి ఈరోజు కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, పిల్లలకి సంబంధించి చాలా వరకు ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం కొన్ని మాటలు వింటూ ఉన్నాం. మాకు పిల్లలు వద్దు అనేవాళ్ళు ఉన్నారు, పిల్లల్ని పోస్ట్పోన్ చేసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అసలు ఇప్పుడు మాకు అవసరమా అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అసలు అలా మాట్లాడటానికి గల కారణాలను వివరిస్తూ వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పగలరా? కారణాలు అనేకం ఉంటాయమ్మా. ఇవి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో అందరికీ తెలిసినవే. ముఖ్యంగా స్త్రీ అనేది మాతృస్వరూపం కాబట్టి తను బలంగా ఉండాలి. సో ఇప్పుడున్న ఆడపిల్లలు అంత బలంగా ఉన్నారా అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళ ఆరోగ్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా ఆలోచించాలి. అట్లాగే వాళ్ళు ఈ ఋతుక్రమ సమస్యలతోని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోని చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం జంక్ ఫుడ్ తినడం, పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, పొద్దున్నే లేటుగా లేవటం, రాత్రులు ఆలస్యంగా పడుకోవడం, ఇవన్నీ కూడా కారణాలండి. అయితే ప్రధానంగా జాతకరీత్యా ఆడవాళ్ళకి సంతాన సమస్యలు కానివ్వండి, వివాహ సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే జాతకం పర్ఫెక్ట్గా తెలియాలంటే పుట్టిన సమయం కన్నా కూడా తను రజస్వలైన సమయం చాలా ఇంపార్టెంట్. పుట్టిన సమయం జాతకానికి మనకి ఎంత ఇంపార్టెంటో రజస్వలైన సమయం కూడా ఏ రోజు అయింది, ఏ నక్షత్రంలో అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని ప్రకారం దోషాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలి. జన్మజాతక రీత్యా దోషాలుంటే ఆల్రెడీ పుట్టినప్పుడే చూస్తారు. ఏమన్నా నక్షత్రానికి శాంతులు పడితే శాంతులు చేయించుకుంటారు, మ్యాక్సిమం చేయిస్తారు. బిడ్డ పుట్టిన ఆనందంలో ఉంటారు కాబట్టి అప్పుడు చేయిస్తారు. కానీ ఈ తను పెద్ద మనిషి అయినప్పుడు అసలు టైం నోట్ చేయాలనే చాలామందికి తెలియదు. టైం నోట్ చేయాలనేది తెలియదు. మళ్ళీ దీనివల్ల దోషం ఉంటుంది, దీనివల్ల ప్రభావం ఉంటుంది, దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి, లేకపోతే ఇబ్బందులు ఉండవు, సుఖపడుతుంది అనేది కూడా ఆ టైంను బట్టి తెలుస్తుంది. ఆ నక్షత్రంలో బట్టి తెలుస్తుంది తను ఏ నక్షత్రంలో అయింది, ఏ వారం అయిందని. సో ఆ వారము ఆ నక్షత్రం కాంబినేషన్ బాగున్నప్పుడు దోషం లేదు, బాగోపోతే మటుకు దోషం ఉంటుంది. ఆ దోషానికి మనం పరిహారాలు చేసుకోవాలి. ఇవన్నీ వివాహానికి ముందే చేయాలి. అసలు తన రజస్వలు అవ్వంగానే ఇవి నోట్ చేసుకొని ఇవి ఒకసారి పెద్దలకు చూపించి చేయాల్సినవి చేసేయాలి. చేసినప్పుడే సరైన వివాహ వ్యవస్థ జరుగుతుంది, సరైన రీతిలో వెళ్తుంది. చూడండి, ఇప్పుడు జరిగే వివాహాలు ఎంత మటుకు నిలుస్తున్నాయి, ఎంత మటుకు కంటిన్యూ అవుతున్నారు, నిండు నూరేళ్ళు కాపురం అనేది ఎంతమంది కలిసి ఉంటున్నారు అనేది ప్రశ్నార్థకమే. ఏదో ఒక రకమైన సమస్య, భార్యాభర్తల్లో ఇద్దరికి అనారోగ్య సమస్యలు రావచ్చు, లేదా గొడవల వల్ల విడిపోవచ్చు, లేదా ఇద్దరిలో ఒకళ్ళు ప్రాణాలు కోల్పోవచ్చు, ఏమైనా జరగచ్చు. బట్ సుఖ సంసారము, హ్యాపీ ఫ్యామిలీ అనేది చాలా అరుదుగా కనబడుతున్నాయి. చూస్తే కనుక ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఇంకో సమస్య ప్రధానం ఏంటంటే, ఎప్పుడు వీళ్ళకి జాతక రీత్యా గ్రహస్థితి రీత్యా సంతానం ఏర్పడాలి అని రాసుందో, వీళ్ళకి ఈ దంపతులకి సంతానం కలగాలి అనే గ్రహస్థితి, గ్రహమైత్రి రాసుందో, ఆ సమయంలో వీళ్ళు గర్భం రాకుండా గర్భ నిరోధక చర్యలు చేయడం.
మాకు ఇప్పుడు ప్లానింగ్ లేదు, మేము సెటిల్ అయినాక పిల్లల్ని కంటామని చెప్పడం. నేను ఇంకా ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ ఉంది, అది పూర్తి అవ్వాలి, నాకు జాబ్ రావాలి, మేము సెటిల్ అవ్వాలి, మేము ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి. ఈ సెటిల్ అవ్వాలనే దాని జీవితంలో ఎప్పుడవుతుంది సెటిల్? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. రైట్. ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలి. దాన్ని న్యాచురల్గా వచ్చేదాన్ని మనం ఆపకూడదు. ఎప్పుడైతే ఆపుతున్నామో, ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు ఈ మధ్య, మనుషులందరూ కూడా భస్మాసురుడు వారసులని. అంటే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలా మనమంతా కూడా భస్మాసురుడు వారసులు. మన తప్పుల్ని మనమే చేతులారా చేసుకుంటాం, మన కష్టాలని మనమే కొని తెచ్చుకుంటాం. అందువల్ల ఇక్కడ ప్రధానంగా ఏంటంటే తల్లిదండ్రులకు కూడా అంత అవగాహన ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా 80s 75 80 తర్వాత వచ్చిన తల్లిదండ్రులే కదా, వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. పిల్లలకి ఏం నేర్పించాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, రజస్వలైనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడు ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎటువంటి నియమనిష్టలు పాటించాలి, ఏం లేదు. నియమనిష్టలే లేవు. ఇదంతా ప్రకృతి సిద్ధం అండి అంటే శాస్త్రం ఎందుకు చెప్పారు మరి? మానవ జాతి మనుగడకే పుట్టింది శాస్త్రం. మనం బాగుండాలంటే ఏం చేయాలో పెట్టింది శాస్త్రం. దాన్ని కాదు ఇదంతా న్యాచురల్ ఇవన్నీ కొట్టిపారేసి ఫారెన్లో చిమ్మిరి కొడతారా అనే వితండవాదనలు శుష్కవాదనలు చేస్తే బాధపడేది ఎవరంటే మన పిల్లలే. ఫారెన్లో చేస్తారో లేదో నాకు తెలియదు. మనం ఇంత గొప్పటి హైందవ సంస్కృతిలో మనం పుట్టాం. మనకి ఏది చేయాలి ఏది చేయకూడదు అనే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం మనం చేయాలి. దాన్ని మిస్ అవ్వడం వల్ల కొని తెచ్చుకునే కష్టాలు ఇవన్నీ. తర్వాత ఆ సంతానానికి అవకాశం ఉన్నప్పుడు ఆపుకోవడం, తర్వాత కావాలంటే మరి గ్రహస్థితి అనుకూలం లేకుండా గర్భం రాదు. గ్రహస్థితి అనుకూలం లేకపోతే రాదు. అవన్నప్పుడు కావాలంటే ఏం చేస్తున్నారు, మళ్ళీ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి కృత్రిమంగా పిల్లల్ని కంటున్నారు. ఈ న్యాచురల్గా పుట్టిన పిల్లలే ఆరోగ్యంగా ఉండట్లేదు. కృత్రిమంగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు రేపు పొద్దున? ఎటువంటి సమస్యలతో పుడతారు, ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి సంతానాన్ని మనం సమాజానికి అందిస్తున్నాం, ఎటువంటి సంతానాన్ని మనం భవిష్యత్తుకు అందిస్తున్నాం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అందుకని నా సలహా ఏంటంటే రజస్వలు అవ్వగానే టైము నోట్ చేయాలి. ఏ నక్షత్రం ఏ రోజు అయిందో చూసుకోవాలి. దానికి తిదివార నక్షత్ర దోషాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ దోషం ఉంటే అది న్యాచురల్గా జరిగేది కాబట్టి దానికి పరిహారం చేసుకో. ప్రతి సమస్యకి ఒక పరిహారం మన శాస్త్రం చూపించింది కదా, చేసుకోవాలి. నువ్వు ఫర్టిలిటీ సెంటర్స్కి పెట్టే బదులు ఇక్కడ పరిహారం చేసుకో, సరిపోతుంది కదా. ఈ పరిహారం చేయడానికి లోభత్వం చూపించి రూపాయి ఖర్చు అయిపోతుంది ఏమో, బ్రాహ్మణులకి ఇవ్వాలేమో, జపాలు పూజలకి ఇవ్వాలేమో అని నువ్వు లోభత్వం చూపించి రేపొద్దున కృత్రిమంగా నువ్వు అక్కడ ఫర్టిలిటీ సెంటర్స్కి ఇస్తున్నావు కదా. ఎక్కడైనా చెల్లించాల్సిందే మూల్యం. యూ నీడ్ టు పే ద ప్రైస్. ఎక్కడైనా పే చేయాల్సిందే. అదేదో చక్కగా చేస్తే చక్కగా పిల్లలు పుడతారు. నోట్ చేసుకోవాలి, చక్కగా చూపించుకోవాలి దానికి తగినట్టు. అట్లాగే వివాహం జరిగేటప్పుడు కూడా ఎటువంటి గ్రహస్థితి కలిసిందా లేదా, వాళ్ళిద్దరికి గ్రహం మైత్రి ఎలా ఉంది, వాళ్ళిద్దరికి ఆనుకూల్యత ఎట్లా ఉంది అన్నీ చూడాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే జాతకం చూసినప్పుడు పాయింట్లు చూస్తారు. ఆ పాయింట్లు కలిసినాయండి 16 పాయింట్ల పైన వస్తే చేసేయచ్చు అని చెప్పారు అంటారు. చేసేయచ్చు అని చెప్పారంటే జాతకరీత్యా చేసేసి జాతకం కలిస్తే ఒక ఇంట్లో ఉంటారు. కానీ జాతకము, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషను ఇత్యాది అంశాలన్నీ కూడా చూస్తే ఒక మంచం మీద ఉంటారు. ఒక ఇంట్లోనే కాపురం చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. కానీ ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అది కాదు కదా సంసార జీవితం అంటే. కలికాలం ఇది.
సో భార్యాభర్త అనేది సంసారానికి 2 చక్రాలు. వీళ్ళు సవ్యంగా ఉండాలంటే ఇలా చూసుకొని చేసుకోవాలి. అన్నీ చూసామండి మాకు కలగట్లేదు అంటే కనుక మనం రెమెడీస్ చేయించుకొని ఏమైనా చేయొచ్చు. అయితే రెమెడీస్ చేయడానికి కూడా కొంతమందికి స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జాతకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, టైం లేదు ఏం లేదు అంటే కనుక అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక విజయవాడ దగ్గర కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది, మోపిదేవి అని. అవినిగడ్డ దగ్గర మోపిదేవి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. సో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక సోమవారం నాడు, ఏదైనా ఒక సోమవారం నాడు వెళ్ళి సాయంత్రం పూట అక్కడ నిద్ర చేసి మంగళవారం నాడు పొద్దున్నే స్వామికి అభిషేకం చేయించుకొని స్వామికి అక్కడ మీరు సర్పదోష శాంతి, గ్రహదోషం, పూజలు ఏముంటే అవి చేయించుకొని అక్కడ నాగమల్లి వృక్షం ఉంటుంది. ఆ నాగమల్లి వృక్షానికి ఊయల ముడుపు కడతారు. కడితే సంతానం కలుగుతుంది. ఇది కూడా చేయలేము అంటే కనుక మేము ఇది కూడా చేయలేమండి, మేము కూర్చున్న చోటే మాకు అన్నీ మొత్తం వచ్చేయాలి అంటే కనుక భార్యాభర్త ఇద్దరు కలిసి కృష్ణుడికి పూజ చేసుకునే విధానం ఉంది. బాలకృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఇట్లా వెన్నముద్ద చేతిలో పట్టుకున్న నార్త్ ఇండియాలో అంతా లడ్డు కృష్ణ అంటారు. చేతిలో వెన్నముద్ద పట్టుకొని ఉంటాడు బాలకృష్ణుడు. ఆ ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఆయనకి పూజ చేసి వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని ఆయనకి నివేదించాలి. నివేదించి అది భార్యాభర్త ఇద్దరు తిని మిగతా పిల్లలకి ఎవరికైనా పంచిపెట్టాలి. పంచిపెట్టి దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అని భార్యాభర్త ఇద్దరూ ఒకే ఆలోచనతో ఈయన కావాలని ఈవిడ వద్దని, ఈవిడ కావాలని ఆయన వద్దని ప్రార్థిస్తే కుదరదు. ఇద్దరు కావాలని మనస్ఫూర్తిగా పూజ చేసి బాలకృష్ణుడికి చేస్తే సంతానం కలుగుతుంది. ఇలా సంతానానికి సంబంధించి బోల్డ్ అండ్ రెమెడీస్ ఉన్నాయి, మనం చెప్పుకోవచ్చు. పోను ముందు ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా జాతకం చూయించుకోవాలి. మన చేతులారా భస్మాసురులాగా మన బ్యాడ్ లక్ని మనం కొని తెచ్చుకోకూడదు. విన్నారు కదా, గురుగారు చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని జపించి అలాగే మోపిదేవికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన విశేషాలు చెప్పారు. అక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అనే విషయాన్ని వివరించారు. అంతేకాకుండా కృష్ణుడికి సంబంధించి ఒక మంచి విషయాన్ని చెప్పారు. దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి, గురువుగారినే కలవాలి, కలిసి జాతకాలను చూపించుకుంటాం అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.